చాట్‌జీపీటీ రిలీజ్ అయిన 2023 నుండి 2026 వచ్చేసరికి ఏఐ ప్రపంచంలో ఊహించని మార్పులు చూస్తున్నాం. 2023లో ఏఐ ఇంజనీరింగ్ అంటే కేవలం వర్డ్స్ని ట్వీక్ చేస్తూ ప్రాంప్ట్ రైటింగ్తో ఏఐ నుండి మంచి అవుట్పుట్ తెచ్చుకోవడం మాత్రమే అనేలా ఉండేది. ఎందుకంటే అప్పట్లో ఏఐ మోడల్స్కి లాంగ్ టర్మ్ మెమరీ ఉండేది కాదు. కాబట్టి వాటికి ఉన్న చిన్న కాంటెక్స్ట్ విండోలో ఎంత సమాచారం పడితే అంతవరకే దానికి గుర్తుండేది. ఒకసారి ఆ కాంటెక్స్ట్ విండో ఫిల్ అయిపోతే దానితో మనం చేసే ప్రతి నెక్స్ట్ చాట్ దానికి ఒక కొత్త పరిచయంలానే ఉండేది. కానీ 2026 వచ్చేసరికి గేమ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మనం కేవలం ప్రాంప్ట్స్ రాయడం మాత్రమే కాకుండా సిస్టమ్స్ని ఆర్కిటెక్ట్ చేస్తూ, రీజనింగ్ని ప్రోగ్రామ్ చేస్తూ, ఏజెంట్స్ని ఆర్కెస్ట్రేట్ చేస్తూ ప్రొడక్షన్ రెడీ అయ్యే సిస్టమ్స్ని బిల్డ్ చేస్తున్నాం. అంటే మనం ఒక ప్రాంప్ట్ రైటర్ నుంచి ఏఐ ఆర్కిటెక్ట్గా ఎవాల్వ్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. అది ఎలానో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. చాలా మంది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇస్ డెడ్ అంటుంటారు, కానీ అది నిజం కాదు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఒక టాక్టికల్ స్కిల్. అంటే ఏఐని ఎలా అడగాలి, హౌ టు ఆస్క్ ఏఐ అని చెప్పే ఒక మైక్రో లెవెల్ కంట్రోల్ అది. 2023లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంత ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది అంటే అప్పట్లో మన ఏఐ మోడల్స్కి ఉన్న కాంటెక్స్ట్ విండోస్ చాలా చిన్నవి. ఇంకా ఏఐకి కొత్త విషయాలు నేర్పడానికి ఫైన్ ట్యూనింగ్ చేయడం అనేది చాలా ఖరీదైన పని. కాబట్టి ఆ టైంలో మనం కేవలం ప్రాంప్ట్ ట్వీకింగ్ మీదే ఆధారపడ్డాం. కానీ 2026 వచ్చేసరికి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఈ పెద్ద ఏఐ ఎకోసిస్టంలో ఉండే ఒక చిన్న పార్ట్ మాత్రమే. ఇప్పుడు మనం కూర్చుని ప్రతిసారి ప్రాంప్ట్స్ రాయడం లేదు. డిఎస్పీవై లాంటి టూల్స్ వాడుతూ ఏఐ ఎలా ఆలోచించాలో ఆ రీజనింగ్ స్టెప్స్ని డిఫైన్ చేస్తున్నాం. ఆ స్టెప్స్ ఆధారంగా సిస్టమే ఆటోమేటిక్గా ప్రాంప్ట్స్ని ఆప్టిమైజ్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మనం కేవలం ప్రాంప్ట్స్ రాసే స్టేజ్ నుండి స్మార్ట్ రీజనింగ్ వర్క్ ఫ్లోస్ని బిల్డ్ చేసే స్టేజ్కి వచ్చేసాం. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీ ప్రాంప్ట్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా ఏఐ దగ్గర సరైన డేటా లేకపోతే ఉపయోగం ఉండదు. అందుకే ఆ నాలెడ్జ్ గ్యాప్ని ఫిల్ చేసి ఏఐకి సరైన ఫ్యాక్ట్స్ ఎలా ఇవ్వాలో తెలుసుకోవడానికి ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్ అయిన కాంటెక్స్ట్ ఇంజనీరింగ్లోకి వెళ్దాం. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఏఐని ఎలా అడగాలి, హౌ టు ఆస్క్ అని చెప్తే, కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అనేది ఏఐకి ఏమి ఇవ్వాలి, వాట్ టు గివ్ అని డిసైడ్ చేస్తుంది. ఇది మైక్రో లెవెల్ కాదు, ఒక మ్యాక్రో లెవెల్ సిస్టమ్ డిజైన్. ఎల్ఎల్ఎంకి ఇంటెలిజెన్స్ ఉంటుంది, కానీ దానికి అప్ టు డేట్ ఫ్యాక్ట్స్ తెలియవు. అంటే ఈ రోజు బంగారం రేట్ ఎంత, లేదా ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఏంటి అనేవి ఎక్స్టర్నల్ డేటా యాక్సెస్ లేకపోతే ఏఐ చెప్పలేదు. అందుకే మనకు కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అవసరం. ఇందులో 3 మెయిన్ మెథడ్స్ ఉన్నాయి. మొదటిది లార్జ్ కాంటెక్స్ట్ విండో. ఇప్పుడున్న ఏఐ మోడల్స్లో మోడల్ని బట్టి కాంటెక్స్ట్ విండో సైజ్ కొన్ని వేల నుండి లక్షల టోకెన్స్ వరకు ఉంటుంది. అంటే మనం ఎంటైర్ డాక్యుమెంట్స్ని డైరెక్ట్ ఇన్పుట్గా ఇవ్వచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఏఐకి కేవలం ఎక్కువ డేటా ఇస్తేనే బెటర్ రెస్పాన్సెస్ వస్తాయని గ్యారంటీ లేదు. ఒక్కోసారి డేటా ఎక్కువ అయ్యే కొద్దీ ఏఐ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే రెండో మెథడ్ అయిన RAG, రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ ని కూడా వాడతాం. ఈ పద్ధతిలో మనం ఏఐకి మన దగ్గర ఉన్న డేటా లైబ్రరీ మొత్తం ఇచ్చేయకుండా మనం అడిగిన క్వశ్చన్ కి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వెతికి అందిస్తాం. దీనివల్ల హల్యూసినేషన్స్ తగ్గి ఏఐ ఇచ్చే ఆన్సర్స్ ఎక్కువగా గ్రౌండెడ్, యాక్యురేట్ మరియు రిలయబుల్ గా వస్తాయి. అంటే ఏఐ తన సొంత కథలు చెప్పకుండా, అంటే హల్యూసినేషన్స్ కు గురి కాకుండా కేవలం మన ఇచ్చిన కాంటెక్స్ట్ ఆధారంగానే సమాధానాలు ఇస్తుంది. ఇక మూడో మెథడ్ MCP లేదా మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. ఇది మీ ఏఐని మీ డేటాబేసెస్, APIs మరియు మీ పర్సనల్ యాప్స్కి కనెక్ట్ చేసే ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్. దీనివల్ల ఏఐ కేవలం చాటింగ్కే పరిమితం కాకుండా కంట్రోల్డ్ టూల్ యాక్సెస్ ద్వారా ఎక్స్టర్నల్ వరల్డ్తో కూడా ఇంటరాక్ట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ ద్వారా మనం ఏఐకి ఎక్స్టర్నల్ వరల్డ్ని చూడటానికి కళ్ళు ఇచ్చాం. కానీ కేవలం చూడటం సరిపోదు కదా, ఆ నాలెడ్జ్తో పనులు కూడా చేయాలి. అదే మన నెక్స్ట్ లెవెల్ అయిన ఏజెంట్ ఇంజనీరింగ్. ఇప్పటి వరకు ఏఐని ప్రశ్నలు ఎలా అడగాలి, ఇంకా దానికి ఎక్స్టర్నల్ నాలెడ్జ్ ఎలా ఇవ్వాలి అనేవి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ అయిన ఏజెంట్ ఇంజనీరింగ్లో హౌ టు యాక్ట్, అంటే ఏఐని వాడి పనులు ఎలా చేయించాలి అనేది చూద్దాం. ఏఐ ఏజెంట్ అంటే కేవలం సమాధానాలు ఇచ్చే చాట్ బాట్లా కాకుండా తనకిచ్చిన గోల్ని స్వతంత్రంగా ప్లాన్ చేసుకుని టూల్స్ వాడుతూ పని పూర్తి చేసే ఒక డిజిటల్ వర్కర్. మొదట్లో ఒకే ఏజెంట్ మల్టీ స్టెప్ రీజనింగ్తో తనకిచ్చిన గోల్స్ని పూర్తి చేసేది. కానీ టాస్క్స్ కాంప్లెక్స్ అవుతున్న కొద్దీ సింగిల్ ఏజెంట్ అన్ని చేయడం అనేది స్కేలబుల్ కాదు. అందుకే ఇప్పుడు ఏఐ ఆర్కిటెక్చర్ మల్టీ ఏజెంట్ సిస్టమ్స్ వైపు మారింది. దీనిని ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే SDLC టీమ్ ఉదాహరణతో కంపేర్ చేస్తూ ఈజీగా అర్థం చేసుకుందాం. SDLCలో ఒక ప్రొడక్ట్ మేనేజర్ ప్రాజెక్ట్ స్కోప్ని ఎపిక్స్గా డివైడ్ చేసినట్టు ప్లానర్ ఏజెంట్ ఒక పెద్ద టాస్క్ని చిన్న చిన్న స్టెప్స్గా బ్రేక్ చేస్తుంది. నెక్స్ట్ ఒక బిజినెస్ అనలిస్ట్ రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసినట్లు రీసెర్చర్ ఏజెంట్ ఇంటర్నెట్ లేదా డేటాబేస్ నుండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వెతికి పెడుతుంది. నెక్స్ట్ ఒక డిజైన్ ప్రకారం కోడ్ రాసే డెవలపర్ లాగా కోడర్ ఏజెంట్ యాక్చువల్ సొల్యూషన్ని లేదా లాజిక్ని బిల్డ్ చేస్తుంది. అలాగే ఒక కోడ్ క్వాలిటీని మరియు బగ్స్ని చెక్ చేసే టెస్టర్ లాగా రివ్యూయర్ ఏజెంట్ ఫైనల్ గా మనం ఇచ్చిన గోల్ మొత్తం పర్ఫెక్ట్ గా పూర్తయిందా లేదా అనేది వ్యాలిడేట్ చేస్తుంది. ఈ ఏజెంట్స్ అన్నిటినీ కోఆర్డినేట్ చేసేది ఆర్కెస్ట్రేషన్ లేయర్. ఇక్కడ ఏ టాస్క్ కి ఏ మోడల్ వాడాలో డిసైడ్ చేయడం కోసం మోడల్ రౌటింగ్ వాడతాం. ఇది కాస్ట్ మరియు పెర్ఫార్మెన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. సో ఏజెంట్స్ అనేవి కేవలం చాట్ బాట్స్ కాదు, అవి మీ వర్క్ ఫ్లోలో భాగమైన రీజనింగ్ ఇంజిన్స్. ఇక్కడ ఆర్కెస్ట్రేషన్ లేయర్ లేకపోతే ఏజెంట్స్ చేసే మెస్ మామూలుగా ఉండదు. మరి ఈ ఏజెంట్స్ టీమ్ ని మనం ఎలా నమ్మాలి, వాటి పెర్ఫార్మెన్స్ ని ఎలా మెజర్ చేయాలి, అదే మన ఫైనల్ లేయర్ రిలయబిలిటీ ఇంజనీరింగ్.
ఇప్పుడు ఏఐ ఇంజనీరింగ్లో చివరిది అలానే మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ అయిన హౌ టు ట్రస్ట్. అంటే అసలు ఒక ఏఐ సిస్టమ్ బాగా పనిచేస్తుందని నమ్మకం మనకు ఎలా వస్తుందో తెలియజెప్పే రిలయబిలిటీ ఇంజనీరింగ్. చాలా మంది ఏఐ ఒకసారి వారికి నచ్చే సమాధానం ఇవ్వగానే చాలు అనుకుంటారు. కానీ ఒక ప్రొఫెషనల్ ఏఐ ఆర్కిటెక్ట్ తన సిస్టమ్ పై నమ్మకం కలగడానికి ఇవాల్యూషన్ పైప్లైన్స్ మరియు మానిటరింగ్ సిస్టమ్స్ ద్వారా ఏజెంట్స్ ఇచ్చే అవుట్పుట్ క్వాలిటీ, ఇంకా ప్రతి టాస్క్ కి అవుతున్న టోకెన్ కాస్ట్ ని మరియు రెస్పాన్స్ టైం అంటే లేటెన్సీని నిరంతరం ట్రాక్ చేస్తారు. ఇక్కడే ఎల్ఎల్ఎం యాజ్ ఎ జడ్జ్ అనే పద్ధతి కూడా వాడతాం. అంటే ఒక ఏఐ చేసిన పనిని మరొక పవర్ఫుల్ ఏఐ మోడల్ రివ్యూ చేసి స్కోర్ ఇస్తుంది. ఇక్కడ విషయం గుర్తుంచుకోండి, రిలయబిలిటీ అనేది ఒక ప్రాంప్ట్ వల్ల రాదు, అది మనం చేసే సిస్టమ్ డిజైన్ ద్వారా వస్తుంది. ఎందుకంటే ఒక డెమోకి నిజమైన ప్రొడక్ట్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది మానిటరింగ్ ద్వారానే వస్తుంది. అందుకే 2026లో కూడా క్రిటికల్ డెసిషన్స్ కోసం హ్యూమన్ ఇన్ ద లూప్ అంటే మనుషుల పర్యవేక్షణ తప్పనిసరి. అప్పుడే ఆ సిస్టమ్ సేఫ్ గా, రిలయబుల్ గా, ఇంకా మీరు ఆశించిన రిజల్ట్స్ ని కన్సిస్టెంట్ గా ఇస్తుంది. ఫైనల్ గా 2023లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎంత ముఖ్యమో 2026లో ఏఐ సిస్టమ్ ఆర్కిటెక్చర్ అంత ముఖ్యం. మీరు ఒక సక్సెస్ఫుల్ ఏఐ ఆర్కిటెక్ట్ కావాలంటే ఈ 4 పిల్లర్స్ ఎప్పుడు గుర్తుంచుకోండి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్, హౌ టు ఆస్క్. కాంటెక్స్ట్ ఇంజనీరింగ్, వాట్ టు గివ్. ఏజెంట్ ఇంజనీరింగ్, హౌ టు యాక్ట్. రిలయబిలిటీ ఇంజనీరింగ్, హౌ టు ట్రస్ట్. అలాగే మోడల్స్ మారుతుంటాయి, కానీ మీరు బిల్డ్ చేసే సిస్టమ్ డిజైన్ మాత్రం మీకు లాంగ్ టర్మ్ వాల్యూని ఇస్తుంది. అందుకే మీరు ప్రాంప్ట్ ఇంజనీర్ గానో లేదా ఒక ఏఐ ఇంజనీర్ గానో మిగిలిపోకుండా ఒక ఏఐ ఆర్కిటెక్ట్ గా తయారవ్వండి. ఈ వీడియో మీకు ఏఐ ఇంజనీరింగ్ మీద కొంత క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నా. అలాగే నచ్చితే లైక్ చేయండి, అలాగే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ బిల్డ్ ద ఫ్యూచర్ టుగెదర్. థ్యాంక్ యూ.